ఇప్పుడు చాలా మంది మాస్టర్స్ చేసి చాలా మంది బయట చాలా ఖాళీగా ఉన్నారు లిటరల్లీ చెప్పాలంటే. ఎందుకంటే జాబ్లు ఇన్నైని మనుషులు ఇంతమంది అయ్యారు. ఒకవేళ వీళ్ళు దీనికి షిఫ్ట్ అవ్వాలంటే ఏమైనా అవకాశం ఉంటుందంటారా? థింగ్ ఈస్ అది హెల్త్ కేర్ అనేది ఒక పెక్యులర్ ఫీల్డ్ అండి. అంటే అది మన మనసులో నుంచి రావాలి. ఎవరంటే వాళ్ళు పోవడం చాలా కష్టం. దానికి చేంజ్ చేయాలనుకుంటే నేను ఇందాక చెప్పినట్లు ఏ డిగ్రీ చేసినా, వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా నర్సింగ్కి రావచ్చు, ఆ ప్రాబ్లం లేదు. కానీ ఆ ప్యాషన్ వాళ్ళ గుండెలో నుంచి రావాలి, లేదంటే ఈ ప్రొఫెషన్లో మీరు తట్టుకోలేరు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. వచ్చాడు మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర డబ్బు లేదు, మా అమ్మమ్మ దగ్గర తీసుకొని $1000 నేను CNA అని ఉంటుంది, నర్సెస్ ఎయిడ్ అనేది, ఆ ప్రోగ్రామ్ చేయాలి అంటే నేను నా స్టైల్ ఏమంటే విన్నాను, నేను రూమ్లోకి రమ్మన్నాను. ఎందుకు చేయాలనుకున్నాను అంటే ఇది చేస్తే జాబ్ వస్తుంది ఇమీడియట్గా, నర్స్ జాబ్. అంటే ఈ జాబు ఏం చేస్తారు వాళ్ళు అని అడిగాను. నాకు తెలియదు, అదంతా నాకు డబ్బులు కావాలి. నేను చెప్పి నన్ను చేయలేవు నువ్వు అంటే. ఆ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది అంటే 90% క్లాస్లో థియరీ అండ్ ల్యాబ్స్ అండ్ డమ్మీస్, 10% వచ్చి నువ్వు నర్సింగ్ హోమ్కి వెళ్ళాలి ఇంటర్న్షిప్. మనోడు ఫస్ట్ రోజు పోతానే వామిటింగ్ చేసుకొని పడిపోయాడు కళ్ళు తిరిగి. ఎందుకంటే ఒక సీనియర్ వ్యక్తిని క్లీన్ చేయాలి, అతని మలమూత్రాలు క్లీన్ చేయాలి. సో అది అందరి వల్ల కాదు అది. సో అది ఒక్కటని కాదు, మళ్ళీ బ్లడ్ డ్రా చేయాలి. కొంతమందికి బ్లడ్ అంటే పడదు. సో నేను చెప్పేది ఏమంటే హెల్త్ కేర్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ సైడు లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి. అందుకే నేను అందరికి చెప్పేది ఏమంటే ఫస్ట్ ఒక అడ్మిషన్ రెప్ని కన్సల్ట్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్కి ఎండ్ రిజల్ట్ ఏమి, దీని యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏమని తెలుసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయడం మంచిదని నా భావన. దట్స్ వాట్ ఐ. అంటే ఇది మినిమం కోర్స్ అయితే 2 years ఉంటుందండి కంప్లీట్గా. మాకు సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఫిలబాటమీ ఉంది, అది జస్ట్ 1 month ప్రోగ్రామే. బ్లడ్ డ్రాయింగ్ 1 month ప్రోగ్రాంలు ఉన్నాయి, 1 year ప్రోగ్రామ్, 2 years 4 years ప్రోగ్రామ్ ఉన్నాయి. కానీ వీసా ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా రావాలంటే అది మినిమం 1 year ప్రోగ్రామ్, లేకపోతే వీసా ఇవ్వరు.